జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు మన విశుద్ధి చక్రంలో ఉంటాడు. విశుద్ధి మధ్య భాగంలో ఆయన శ్రీకృష్ణునిగా నివసిస్తాడు. ఎడమ వైపు విశుద్ధిలో ఆయన సోదరి శక్తి అయిన విష్ణుమాయ నివసిస్తుంది. అక్కడే అతను బాల్యంలో గోకులంలో నివసించిన గోపాలునిగా నివసిస్తాడు. కుడివైపున అతను ద్వారకాధిపతి అయిన రాజుగా నివసిస్తాడు. ఇలాగా మన విశుద్ధి చక్రంలో 3 వైపులా వీరు ఉంటారు. కుడి విశుద్ధిని ఉపయోగించి ఇతరులపై పెత్తనం చెలాయించేవారు, ప్రజలను అదుపులో ఉంచుకోవడానికి పెద్ద గొంతుకతో వారిపై అరుస్తూ ఉండేవారు, వారి అధికారాన్ని చూపించడానికి ఇతరుల మీద అరుస్తూ ఉండేవారు. అలాంటి వారందరూ కుడి పార్శ్వపు సమస్యల బారిన పడతారు. ఇలాగా కుడి పార్శ్వము సమస్యలకు లోనైతే భౌతిక పరంగా మీకు చాలా పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. ఎందుచేతనంటే కుడి హృదయం నుండి వచ్చే శక్తి సరిగా ప్రవహించదు. దీని వలన మీకు ఆస్తమా లాంటి అనేక వ్యాధులు వస్తాయి. ప్రత్యేకంగా తండ్రి ద్వారా వచ్చే సమస్యల వలన కుడి హృదయం దెబ్బతిని ఆస్తమా వస్తుంది. సోదరీ బంధమైన విష్ణుమాయ మన ఎడమ విశుద్ధిలో ఉంటుంది. స్త్రీలతో పవిత్రమైన సోదరీ బంధంతో వ్యవహరించాలి. అలా కాకుండా స్త్రీల పట్ల ఒక వ్యక్తి యొక్క వ్యవహార శైలి చెడు ప్రవర్తన మరియు కామంతో కూడుకున్నదైతే అటువంటి వారు ఎడమ విశుద్ధి సమస్యల బారిన పడతారు. అలాగా ఎడమ విశుద్ధి సమస్యతో బాధపడుతున్న వారు, దీనికి తోడుగా అతని ఆజ్ఞాచక్రం సరిగా లేకపోవటం లేక చంచలమైన కళ్ళు ఉండడం వలన అతని యొక్క ఎడమ విశుద్ధి మరింత జటిలమైన సమస్యలను సృష్టిస్తుంది. ఏమీ లేకపోయినా తప్పు చేశాననే అపరాధ భావన వలన కూడా ఎడమ విశుద్ధి దెబ్బతింటుంది. ఈ సమస్యలన్నీ కూడా విశుద్ధి చక్రము నుండే వస్తాయి. జంతువు దశ నుండి మానవ పరిణామ దశలో విశుద్ధి చక్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దశలో మానవుని తల భూమాత వైపు కాక ఆకాశం వైపుగా ఎత్తి ఉండటం మొదలయ్యింది. అదే ఆకాశతత్వం. అదే శ్రీకృష్ణుని యొక్క స్వభావం. అలాగా మనిషి ఆకాశతత్వం వైపుగా తలను ఎత్తినప్పుడు అతనిలోని విశుద్ధి చక్రం మరొక నూతన కోణంలో అభివృద్ధి చెందింది. దానితో మనిషి తనలో అహంకార ప్రత్యహంకారాలను పెంచుకోవటం ప్రారంభించాడు. ఈ ప్రత్యహంకారం అనేది అంతకు మునుపే అంటే జంతు దశలో ఉన్నప్పుడే వారిలో ఉంది. అయితే అహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే అది ప్రత్యహంకారాన్ని అణిచివేయటం మొదలుపెట్టింది. అందుచేత విశుద్ధికి ఒకవైపున అహంకారం, మరొక వైపున ప్రత్యహంకారం ఉంటాయి. నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా మీరు జంతువు నుండి మానవునిగా పరిణామం చెందినప్పుడు మీరు మీ యొక్క స్వీయ స్వాతంత్ర్యంతోనే మీ తలను పైకెత్తారు. జంతువు నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు మీ శక్తిని ఉపయోగించుకున్నారు. తద్వారా సృష్టి పరిణామ క్రమంలో జంతు స్థాయి నుండి మానవ స్థాయికి చేరుకున్నారు. ఆ మానవ స్థాయి నుండి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీకున్న పరిపూర్ణ స్వాతంత్ర్యంతో అన్వేషించి మీరు ముందుకు సాగాలి. అందుకు విశుద్ధి చక్రం మీకు చాలా సహాయపడుతుంది. ఈ విశుద్ధి చక్రంపై మన సంపూర్ణ చిత్తాన్ని ఉంచాలి. ఇది చాలా సంక్లిష్టమైన చక్రం. ఈ చక్రం ద్వారా
కుండలిని శక్తి ప్రవహించినప్పుడు దేవనాగరి లిపిలోని అచ్చుల యొక్క శబ్దాలు విశుద్ధి ద్వారా బహిర్గతమవుతాయి. ఈ 16 అచ్చులు విశుద్ధి ద్వారా శబ్ద రూపంలో బహిర్గతమవుతాయి. దేవనాగరి లిపిలో అచ్చులు లేకుండా మీరు ఏమీ వ్రాయలేరు. హల్లులన్నింటికీ ఆధారభూతమైనవి ఈ అచ్చులు. అందుచేత ఈ 16 అచ్చులు పోషింపబడాలి మరియు గౌరవింపబడాలి. ప్రపంచవ్యాప్తంగా మీరెక్కడ చూసినా మనుషులు తమ మెడను తిప్పే విధానం ఒకే మాదిరిగా ఉంటుంది. మీ మాటలు వినపడని వారు, అర్థం కాని వారు కేవలం వారి బుర్రను అటూ ఇటూ ఊపుతారు. ఆ మెడను తిప్పే విధానం, తీరును బట్టి అవును అంటున్నారా, కాదు అంటున్నారా అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ తల తిప్పే విధానంలో కొంచెం తేడా కనిపించవచ్చు. అలాగా తలను ఎక్కువగా ఊపడం మంచిది కాదు. నేను పాశ్చాత్య దేశాలలోని ప్రజలను చూశాను. మీరు వారు చేసిన పనిని కొద్దిగా పొగిడారని అనుకోండి, అంతే. దానికి ప్రతిస్పందనగా వారు తలను అలా ఊపుతూనే ఉంటారు. అలా తలను అంతగా ఊపనవసరం లేదు. సరే, మంచిది, లేక నాకు అర్థమయ్యింది అని నోటితో చెప్పినా చాలు. అలా మెడను పదే పదే ఊపడం విశుద్ధి చక్రానికి మంచిది కాదు. మరొక రకం మనుష్యులు ఉంటారు. వారికి మీరు ఏమి చెబుతున్నా, వారిని గిల్లినా సరే వారు వారి తలను అలా బిగపట్టుకునే ఉంటారు. దేనికి సమాధానం చెప్పరు. అన్నింటికీ మౌనంగానే ఉంటారు. మీరు ఏం చేసినా సరే వారిలో ఏ మాత్రం చలనం అనేది ఉండదు. ఇలాంటి వ్యక్తిత్వం కూడా వారి ఎదుగుదలకి చాలా హానికరమైనది. అంతేకాకుండా అది వారి విశుద్ధి చక్రంలో సమస్యలను సృష్టిస్తుంది. విశుద్ధి చక్రంలోని లోపాల వలన చాలా సమస్యలు వస్తాయి. యాంజైనా లాంటి అనారోగ్య సమస్యలు విశుద్ధి చక్రంలోని లోపం వలననే వస్తాయి. స్పాండిలైటిస్ వస్తుంది. ఒక్కొక్కప్పుడు పూర్తిగా గొంతు పోవటం, లేక ఎల్లప్పుడూ దగ్గుతూ ఉండటం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో శారీరకమైన సమస్యలు విశుద్ధి చక్రం సరిగా ఉండకపోవడం వలన వస్తాయి. నేను ఇదివరకు చెప్పినట్లుగా ఇది చాలా చాలా సంక్లిష్టమైన శక్తి కేంద్రం. ఇది మీ చెవి, ముక్కు, గొంతుకను మరియు 16 దళాలను సంరక్షిస్తుంది. అన్నింటికంటే ప్రధానమైనది విచక్షణ జ్ఞానం. అది ఈ చక్రం వల్లనే కలుగుతుంది. మీకంటూ కొన్ని స్వంత అభిప్రాయాలు, కొన్ని ఏకపక్ష నిర్ణయాలు ఉన్నంత వరకు మీరు ఈ విచక్షణను కలిగి ఉండలేరు. అలా కాకుండా మీరు సంపూర్ణ స్వేచ్ఛను పొందాలంటే మీ విశుద్ధిని మీరు శుద్ధి చేసుకోవాలి అని మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, మనం చాలా మధురంగా మాట్లాడాలి. ప్రప్రథమంగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మనం ఇతరులతో మధురంగా మాట్లాడాలి అని. కృత్రిమంగా కాకుండా మధురంగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా మీరు మాట్లాడాలి. సత్యం వదేత్ ప్రియం వదేత్ అంటే సత్యాన్నే మాట్లాడండి. ఇతరులకు ప్రియమైనదే మాట్లాడండి. అబద్ధాలు చెప్పకండి. మీరు అలా అబద్ధాలు చెబుతూ పోతే కొంతకాలం తరువాత మీరు నిజం మాట్లాడినా కూడా అది అబద్ధమే అవుతుంది. మీరు సత్యాన్ని మాట్లాడుతూ ఉంటే ఒక్కవేళ ఎప్పుడైనా మీరు అబద్ధం చెప్పినా కూడా అది సత్యం అవుతుంది. కొంతమంది జిత్తుల మారి స్వభావం కలిగి ఉంటారు.
వారి మాటలతో ఇతరులను మోసగిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వారిని వారే మోసగించుకుంటారు. అలాగా ఎవరైతే తమ తీయని మాటలతో, కృత్రిమ సంభాషణలతో లేక ఏదో కుయుక్తులతో ఇతరులను మోసగిస్తూ ఉంటారో వారు చాలా భయంకరమైన చిక్కుల్లో పడతారు. ప్రత్యేకించి ఈ కలియుగంలో అలా ఉన్నవారు శాపగ్రస్తులవుతారు. వీరు అత్యంత అబద్ధాల కోరులని ప్రజలలో బట్టబయలు చేయబడతారు. అటువంటి వారు ఇంతకు ముందెన్నడూ లేనంత ఘోరంగా బహిర్గతమయ్యే సమయం ఆసన్నమయ్యింది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులను మోసగించాలని అనుకోకండి. ప్రత్యేకించి సహజ యోగంలో మీరు అలా మోసం చేయలేరు. అలా మోసం చేసే అలవాటు ఉన్నవారు శ్రీ మాతాజీని కూడా మోసగించవచ్చు. దానిని ఎలాగో అలాగా కప్పిపుచ్చుకోవచ్చు. మనం శ్రీ మాతాజీ ముందు కూర్చుంటే మనం ఏమి తప్పు చేశామో ఆమెకు తెలియదు అని అనుకుంటూ ఉంటాము. కానీ అదలాగా ఉండదు. నేనేమీ అనకపోవచ్చు. నా విచక్షణను ఉపయోగించి నేను ఏమీ అనకూడదని అనుకోవచ్చు. అలా నేను కొంతకాలం వరకు మిమ్మల్ని ఉపేక్షించగలనేమో. కానీ జాగ్రత్తగా ఉండండి. నా మాయలో పడకండి. నేను మిమ్మల్ని భ్రమలో పడవేస్తాను. మీరు నా మాయలో చిక్కుకున్నట్లయితే ఏదో ఒక రోజున చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడ్డారనే విషయం మీరు హఠాత్తుగా గుర్తిస్తారు. అప్పుడు మీరంటారు, శ్రీ మాతాజీ, నేను ఎందుకు ఈ పరిస్థితులలో ఉన్నాను అని. శ్రీకృష్ణుణ్ణి ఎన్నో గుణాలలో ఇది ఒకటి. అతను ఒక మాయ. అలా అని జిత్తులమారి కాదు. ఆయన మాయలో పడ్డవారిని వారంతట వారే బహిర్గతమయ్యేలాగా చేస్తాడు. శ్రీకృష్ణునికి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. అతను కొంతమందికి గొప్ప ఆనందాన్ని కలిగించడానికి, కొంతమందికి గుణపాఠం చెప్పడానికి, ఒక్కొక్కసారి వారిని శిక్షించడానికి తన మాయని ప్రదర్శిస్తాడు. మనం సహజ యోగులుగా ఉండడం అనేదే మనకు చాలా ముఖ్యమైనది. ఈ జీవిత కాలంలో మనకొక అవకాశం వచ్చింది. మన కుండలని ఉత్థానం చెందబడింది. మన చక్రాలను మనం సరిచేసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు. ఎడమ విశుద్ధి సమస్యతో ఉన్నవారిని నేను చూశాను. వారు స్వభావరీత్యా రాక్షసత్వాన్ని కలిగి ఉన్నారు. వారు సహజ యోగం నుండి బయటకు వెళ్ళిపోయారు. వారు సహజ యోగాన్ని విమర్శించడమే కాకుండా నన్ను కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. అందుచేత విశుద్ధి పాడైనంత మాత్రాన ప్రమాదం ఏమీ లేదని అనుకోకండి. ఇది చాలా ప్రమాదకరమైన శక్తి కేంద్రం. అంతేకాదు, హృదయం, ఆజ్ఞ, విశుద్ధి ఈ 3 శక్తి కేంద్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుచేతనంటే ఈ 3 శక్తి కేంద్రాలు మీలోని దుర్గుణాలతోటి ఒకటిగా ఉండేటట్లుగా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. అలా మీరు దుర్మార్గంగా ఉండటం వలన వచ్చే నష్టమేమీ లేదని మీరు అనుకోవచ్చు. అలా ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, తమాషాగా ఉంటుందని అనుకుని మీ అంతట మీరుగా ఒక దుష్ట శక్తిగా తయారవుతారు. అందుచేత విశుద్ధి చక్రం విషయంలో ప్రతి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశుద్ధి చక్రం చాలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ప్రత్యేకంగా మీ యొక్క చర్మం, మీ కళ్ళు విశుద్ధి చక్రంలోని సమస్యల కారణంగా అనేక రకాలైన చర్మ వ్యాధులు వచ్చిన వారిని నేను చూశాను. అది కాలేయానికి సంబంధించిన సమస్య కూడా అయి ఉండవచ్చు. మీరు చిందించే చిరునవ్వును బట్టి, మీరు ప్రపంచాన్ని చూసే కళ్ళని బట్టి మీ చర్మపు నిగారింపు ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఏ కారణం లేకపోయినా నవ్వే అలవాటు ఉంటుంది, ప్రత్యేకంగా స్త్రీలలో. కొంతమంది స్త్రీలు అలాగ వెర్రిగా నవ్వుతూ ఉండడం నేను చూశాను. ఇది మంచి పద్ధతి కాదు.
మీరు అలా మూర్ఖంగా ఉండకూడదు. మూర్ఖత్వం అనేది శ్రీకృష్ణునికి వ్యతిరేకమైన లక్షణం. మూర్ఖులు ఎలా ఉంటారో మీరు చూసే ఉంటారు. వారి నాలుక ఎప్పుడూ సగం బయటే ఉంటుంది. ఒక మూర్ఖుణ్ణి చూసినట్లయితే అతని ముఖం ఎలా ఉంటుందంటే నోరు సగం తెరుచుకుని నాలుక ఎప్పుడూ బయటే ఉంటుంది. చూడడానికి అతను ఒక వెర్రివానిలాగా కనిపిస్తాడు. ఇలా ఉండడానికి కారణం వారి విశుద్ధిలోని అసమతుల్యతే. మరొక రకం వ్యక్తులు విశుద్ధి చక్రంలో ఒత్తిడితో ఉంటారు. అటువంటి వారి పెదాలు ఎప్పుడూ కోపంగా బిగపట్టినట్లుగా ఉంటాయి. వారెప్పుడూ మాట్లాడరు. అలాగే కొంతమంది పైకి చూడడానికి వెర్రి ముఖం వేసుకుని ఉంటారు. ఎందుచేతనంటే అటువంటి వారు తన ముఖానికి ముసుగు వేసుకుని తామేమీ మూర్ఖులు కాదన్నట్లుగా ముఖాన్ని పెట్టి మిమ్మల్ని దగా చేస్తారు. చూడడానికి అతను అమాయకంగా కనపడవచ్చు. ఎందుచేతనంటే అలా ఉండడానికి మీ విశుద్ధి ఒక కారణం. అందుచేత విశుద్ధి చక్రం గురించి ఏది ఖచ్చితంగా చెప్పలేము. మీరు స్వేచ్ఛాజీవులు. ఎందుకంటే మీరు మీ తలని పైకెత్తారు. ఈ స్థాయిలో మీరు ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని పొందారు. అదెలాంటిదంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, ఇతరులను మోసం చేయవచ్చు. కొంతమంది చూడడానికి అమాయకులలాగా కనపడతారు. చాలా సాదాసీదా మనుష్యులలాగా కనపడతారు. కానీ నిజానికి వారు చాలా భయంకరమైన వారని మీరు తెలుసుకుంటారు. మరికొందరు చూడడానికి చాలా వెర్రిబాగుల వారిలాగా కనిపించినా వారు చాలా తెలివైన వారు. అటువంటి లోపాలకు బాధ్యత వహించే విశుద్ధిని మీరు అలాగ వాడుకుంటారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే విశుద్ధిని ఎలా వాడుకోవాలనే నేర్పు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలాగ మీ ముఖ కవళికల ద్వారా మీ భావాన్ని చెప్పదలుచుకున్నారు, ఎలా వ్యక్తీకరించుకోదలుచుకున్నారు అనే నేర్పు మీలోనే ఉంది. కానీ మీ హృదయాన్ని మాత్రం వీటికి దూరంగా ఉంచండి. ఒక వ్యక్తి పట్ల మీ హృదయంలో మీరు విషాన్ని నింపుకుని ఉండవచ్చు. కానీ బయటికి మాత్రం ఆ వ్యక్తిని ఆకట్టుకునే విధంగా చాలా తీయగా మాట్లాడవచ్చు. కానీ ఇలాంటి ప్రవర్తనతో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు, అంతేకాని ఇతరులను కాదు. ఎందుకంటే మీరంటే మీ ఆత్మ. మీ ఆత్మకు మీ గురించి బాగా తెలుసు. జన్మ జన్మలకు ఇది ఇలాగ జరుగుతూనే ఉంటుంది. అందుచేత మీరు చెప్పదలుచుకున్న దానిలో మరియు మీ వ్యక్తిత్వంలో కృత్రిమంగా ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. మీ భావ వ్యక్తీకరణలో ఏది దాచుకోవలసిన పని లేదు. అంటే నా ఉద్దేశ్యం, మీకు ఎవరైనా నచ్చకపోతే మీరంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాల్సిన పని లేదు. అలా అని ఈ విషయంలో ప్రశంసార్హులు కాని వారిని మీరు పొగడవలసిన అవసరం లేదు. ఇక కళ్ళు విషయానికి వస్తే ఇవి చాలా ప్రధానమైనవి. ఒక విధంగా కళ్ళు విశుద్ధి చక్రంచే పోషింపబడతాయి. కళ్ళు యొక్క కండరాలు విశుద్ధి నియంత్రణలో ఉంటాయి. ఎందుచేతనంటే ఈ కళ్ళల్లోని కండరాలు ఎటువంటివంటే ఇవి కనురెప్పలను మూయడానికి తెరవడానికి తోడ్పడుతుంటాయి. నా దగ్గరికి వచ్చినప్పుడు వారి కళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండటం మీరు చూసే ఉంటారు. వారు కళ్ళు మూసుకున్నా తిరిగి వారి ప్రమేయం లేకుండానే అవి తెరుచుకుంటాయి. మరికొందరు నా దగ్గరకు వచ్చినప్పుడు వారి కళ్ళు తెరుచుకునే ఉంటారు, వాటిని మూయలేరు. ఈ రెండు రకాల వారు కూడా సమస్యలలో ఉన్నట్లే. ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉండేవారికి భవిష్యత్ చేతన సమస్యలు, అలాగే ఎప్పుడూ కళ్ళు కొట్టుకుంటూ ఉండేవారికి గత చేతన సమస్యలు ఉంటాయి. అలాగే కొంతమందికి ప్రక్కచూపు చూసే అలవాటు ఉంటుంది.
వారు ఎప్పుడూ సూటిగా చూడలేరు, ఓరచూపులు చూస్తూ ఉంటారు. అదొక ఫ్యాషన్ అని వారు అనుకుంటారు. అలా చూడటం మంచి పద్ధతి అని స్త్రీలు భావిస్తారు. అలాగే కొంతమంది ఎప్పుడూ లోపపూరితమైన మరియు మోహపూరితమైన కళ్ళతో ఇతరులను చూస్తూనే ఉంటారు. ఇటువంటి చూపు మీ కళ్ళకు చాలా హాని కలిగిస్తుంది. ఎందుచేతనంటే అటువంటి వారు గుడ్డివారైపోతారు. అలాంటి వారికి కళ్ళ సమస్యలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకంగా అలాంటి వారికి చాలా తొందరగా కళ్ళు ఎర్రబడటం జరుగుతుంది. అందుచేత మీ కళ్ళను యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్ళలాగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోవాలి. కళ్ళు స్వచ్ఛంగా ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. శ్రీకృష్ణుడు సాక్షితత్వం కలవాడు. ఆయన భూమి మీద జన్మించి రాధతో పాటు జీవించాడు. ఆయన 5 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారే పంచభూతాలు. 16,000 మంది స్త్రీలను అతను వివాహం చేసుకున్నాడు. వారు అతని యొక్క 16,000 శక్తులు. కానీ అతను యోగీశ్వరుడు. అతని కళ్ళల్లో, మనసులో వారి పట్ల మోహం లేదు. అతను వాటికి అతీతంగా ఉన్నాడు. అదే అతని శక్తికి కొలమానం. అంతటి యోగీశ్వరుడు ఆయన. మీరు శ్రీకృష్ణుడిలా ఉండాలని నేను ఆశించడం లేదు. మీకు మీ భార్య ఉంది. భార్య లేని వారు వివాహం చేసుకోవాలి. మీరు వివాహం చేసుకుని మీకంటూ ఒక భార్యను కలిగి ఉండాలని ఆశించండి. అప్పుడు మీ కళ్ళు మీకు కనిపించిన ప్రతి స్త్రీ వైపుకు వెళ్ళవు. నేను కొంతమందిని చూశాను. వారు ఆఖరికి స్త్రీ ఫోటోను చూసినా వారు దానికి ఆకర్షితులవుతారు. కానీ వారి చిత్తాన్ని ఆకర్షించడానికి ఆ ఫోటోలో ఏముంది? అటువంటి వారికి వారి కళ్ళు వారి ఆధీనంలో ఉండవు. దానిని బట్టి అర్థమయ్యేదేమిటంటే వారికి ఎలాంటి శక్తులు లేవని, మరియు అటువంటి ప్రతిస్పందనకు వారు బానిసలని అర్థమవుతుంది. అందుచేత కళ్ళు చాలా ముఖ్యమైనవి. క్రీస్తు చెప్పినట్లుగా మీకు కలుషితమైన కళ్ళు ఉండరాదు. వాటిలో ఏ కల్మషం ఉండకూడదు. కొంతమందికి కోపాన్ని కళ్ళ ద్వారా వ్యక్తపరిచే అలవాటు ఉంటుంది. వారు కోపాన్ని వ్యక్తపరచాలంటే అలాగే కోపంగా చూస్తూ వ్యక్తపరుస్తారు. నేను మీతో అలా చేయవలసిన పని లేదు. కోపంతో ఉన్న కళ్ళు అతి ప్రమాదకరమైనవి. అవి తరువాత వశీకరణ కళ్ళల్లాగా తయారు కావచ్చు. మీరు మీ కళ్ళను దేని మీదైనా ఉంచి అదే పనిగా ఏకాగ్రతతో చూసినట్లయితే అప్పుడు మీ కళ్ళు వశీకరణ చేసేవిగా తయారవుతాయి. అంటే మీ కళ్ళ నుండి భూతాలు రావడం మొదలవుతాయి. మొట్టమొదటగా భూతాలు మీ కళ్ళ ద్వారా ప్రవేశిస్తాయి. అవి అక్కడే స్థిరపడి ఆ తరువాత ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి. దేనినైనా తదేకంగా ఏకాగ్రతతో చూడటం చాలా ప్రమాదకరమైనది. ఇంకొక మూర్ఖమైన విషయం ఏమిటంటే కొంతమంది ఆజ్ఞాచక్రం మీద చిత్తాన్ని పెట్టి ధ్యానం చేయమంటారు. గీతలో అలా వ్రాయబడినప్పటికీ ఎవరూ కూడా ఇక్కడ ధ్యాసను ఉంచకూడదు. మీరు బయటకు రావాలంటే ద్వారం సహస్రారం ద్వారం కా మీరు బయటకు రావాలంటే ద్వారం అంటే సహస్రారం ద్వారా రావాలి. కానీ కిటికీ అయినటువంటి ఆజ్ఞ గుండా రాగలరా? మీరు బయటకు రావాలంటే ద్వారం అయినటువంటి సహస్రారం ద్వారా రావాలి. కానీ కిటికీ అయినటువంటి ఆజ్ఞ గుండా రాగలరా? మీరు దేనినైనా చూడాలంటే తలుపు తీయడానికి ప్రయత్నించండి. ఆ తలుపు ఇదిగో
ఇక్కడ ఉంది అని శ్రీ మాతాజీ సహస్రారం వైపు చూపిస్తూ చెప్తున్నారు. ఈ సహస్రారం తలుపు తెరుచుకోవాలి, అంతేకాని మీరు తీక్షణంగా ఆజ్ఞ మీద ధ్యాసను కేంద్రీకరించకూడదు. ఇలాగా ఈ భాగం మీద కేంద్రీకరించి ధ్యానం చేసిన వారు పిచ్చివారైపోయారు. ఇలాంటి వారిని చూసి అతను ఒక యోగి, కానీ అతను ఒక పిచ్చివానిలాగా తిరుగుతున్నాడు అని అనుకుంటారు. అయితే ఒక యోగి పిచ్చివాడు ఎలాగా అవుతాడు? యోగి అంటే భగవంతునితో ఒకటిగా అవటం. భగవంతునితో ఏకమైన వాడు పిచ్చివాడు ఎలా అవుతాడు? అలా ఏకం కాని వారికి భగవంతునితో ఎటువంటి సంబంధం లేదు. అలా వేదిక పైకి ఎక్కి పిచ్చివారిలాగా మైమరిచి డాన్సులు చేసేవారిని చూసి, ఆహా, ఆయన నిజంగా భగవంతుని ప్రేమలో పడ్డాడు, అందుచేతనే అలాగ ఊగుతున్నాడు అని అనుకుంటారు. భగవంతుడు పిచ్చివాడెలా అవుతాడు? భగవంతుడు ఒక పవిత్రతను కలిగి ఉంటాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి యోగా పద్ధతులు మిమ్మల్ని పిచ్చివారిగా చేస్తాయి. అటువంటి వాటికి పాల్పడకూడదు. మూడవది, ఈ విచక్షణ జ్ఞానం అనేది మంచి హృదయమున్న మంచి వ్యక్తుల నుండి వస్తుంది. వారు ఇతరుల చిరునవ్వు చూసి మోసగింపబడతారు, లేక ఇతరులు వారి ముఖంపై చూపించే కృత్రిమమైన మంచితనంతో వీరు మోసపోతారు. కొంతమంది ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తున్నట్లు పెడతారు. వారి ముఖాన్ని ఇలాగ అంటే శ్రీ మాతాజీ అభినయించడానికి ప్రయత్నిస్తూ పెడతారు. ఎవరూ కూడా ఎప్పుడూ ఒకే భంగిమలో ఉండిపోకూడదు. అలా ఉంటే ఒక్కొక్కసారి మీ యొక్క కండరాలు బలహీనమయ్యి మీకు నొప్పి పుట్టడం మొదలవుతుంది. మరికొంతమంది వారు ఎప్పుడూ దీనస్థితిలో ఏదో బాధల్లో ఉన్నట్లుగా చూపించడానికి ప్రయత్నిస్తారు. వారు దేనిని ఆకర్షించాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఇతరుల దృష్టిని ఆకర్షించాలనా? వారిలో ఉన్న భూతాలను ఆకర్షించాలనా? వారు ఏమి సాధించాలనుకుంటున్నారో నాకు తెలియదు. వారు వారి ముఖాన్ని మామూలుగా ఎందుకు ఉంచలేరు? ధ్యానంలో ఉన్నప్పుడు కూడా నేను కొంతమందిని చూశాను. నాకు చూపించాలనో లేక మరి దేనికో, ఎందుకంటే నా కళ్ళు ఎక్కువ భాగం మూసే ఉంటాయి. కానీ నేను కళ్ళు తెరిచినప్పుడు చూస్తే కొంతమంది అలానే అంటే నా వైపు చిరునవ్వుతో చూస్తూ ఉంటారు. ఎందుకు? అటువంటి అవసరం ఏముంది? మీ వదనం సమతుల్య స్థితిలో ఉండాలి. అదే శ్రీకృష్ణుడు చెప్పింది. స్థిత ప్రజ్ఞత అంటే సాక్షి స్థితి, సమతుల్యమైన స్థితి. శ్రీకృష్ణుడు పిచ్చివానిలాగా నవ్వడు. అతను నవ్వుతాడు, కానీ ఒక వెర్రివానిలాగా కాదు. అలాగని ఇంకొక మూర్ఖునిలాగా గంభీరంగా ఉండడు. అందుచేత ఈ రెండు పద్ధతులు కూడా మీ యొక్క అంతరాత్మను ఏమాత్రం వ్యక్తీకరించేవి కావు. అతను అల్పమైనవాడు కాదు, అలాగని గంభీరమైన వాడు కాదు. తనలో సంపూర్ణమైన ఆనందంతో నిండి ఉంటాడు. అతను మిమ్మల్ని ఎప్పుడూ దుఃఖంతో ఉండేవారిగా చూడాలని అనుకోడు. కానీ మానవులు తమకు తాము ఆనందంగా ఉండాలని అనుకోకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఎందుచేతనంటే ఎప్పుడూ బాధపడుతూ ఉండాలనుకునే వారికి ఆ స్వాతంత్ర్యం వారికి ఉంది. అలాగే వారు వారి ముక్కులు కోసుకోవాలని అనుకున్నా, చెవులు కోసుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా వారు సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి ఉన్నారు. అటువంటి పరిపూర్ణమైన స్వేచ్ఛ మీకు మీ విశుద్ధి చక్రం నుండి వస్తుంది. అందుకనే మనం అతనిని యోగీశ్వరుడు అని అంటున్నాము. అతను యోగానికి ఈశ్వరుడు. మీరు శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణాగతులు అయితే మీరు మీలో యోగాన్ని స్థిరపరుచుకోవటం సాధ్యపడుతుంది. మీలో అన్ని సమతుల్యతలు స్థిరపడతాయి.
మీరు సంపూర్ణంగా సమతుల్య స్థితిలోకి చేరతారు. ధర్మ సంస్థాపనకు అవతరించిన విష్ణువు మీలో సమతుల్య స్థితిని స్థిరపరుస్తాడు. తరువాత శ్రీ విష్ణువు శ్రీకృష్ణుని రూపంలో మనలో స్థిరపడతాడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు, మీ ధర్మాలన్నింటినీ వదిలివేయమని. సర్వధర్మాణం పరిత్యజ మమేకం శరణం వ్రజ అని అన్నాడు. అందుచేతనే ఆ ధర్మాలన్నింటినీ శ్రీకృష్ణుని పాదపద్మాల వద్ద సమర్పించండి. ఆయన ప్రబోధాలను మీరు అనుసరించినట్లయితే అప్పుడు మీ ధర్మాలన్నీ సమతుల్యమైన స్థితిలోనికి వస్తాయి. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మీరు ఈ ధర్మాలన్నింటికి అతీతంగా వెళతారు. మీరెప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే, ధర్మాచ్యుతులైతే, అలాంటి సమయంలో మిమ్మల్ని మీరు శ్రీకృష్ణునికి సమర్పించుకోవాలి. అప్పుడు శ్రీకృష్ణుడే ధర్మాన్ని మీలో స్థిరపరుస్తాడు. ధర్మాలు అనేకం. పతి ధర్మం, భర్తగా ధర్మం, పత్ని ధర్మం, భార్యగా ధర్మం, పితృధర్మం, తండ్రిగా ధర్మం, మాతృధర్మం, తల్లిగా ధర్మం, పుత్రధర్మం, పుత్రునిగా ధర్మం. తరువాత రాష్ట్ర ధర్మం అంటే దేశం పట్ల ధర్మం. ఇంకా మరెన్నో రకాల ధర్మాలు కూడా ఉన్నాయి. మన జీవితంలో అత్యున్నతమైన వాటికి తలవంచాల్సిన ధర్మాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సర్వధర్మాణం పరిత్యజ అని శ్రీకృష్ణుడు అన్నాడు. అన్ని ధర్మాలను మర్చిపోండి. మమేకం శరణం వ్రజ, మీ ధర్మాలన్నింటినీ కేవలం నాకు సమర్పించండి. విశుద్ధి చక్రం దగ్గర అని ఆయన అన్నాడు. విశుద్ధి చక్రం దగ్గర మీ ధర్మాలన్నింటినీ సమర్పించండి. దానర్థం అవన్నీ అక్కడ సంపూర్ణం అవుతాయి. శ్రీకృష్ణుడు సామూహికమైన శక్తి కాబట్టి మనం ఆ సంపూర్ణత్వాన్ని సాధించగలము. అతనే విరాట్. అతనే అన్ని ధర్మాల యొక్క సమన్వయ రూపం. అతను మన మస్తిష్కంలో విరాట్. అతను మన మస్తిష్కానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. మనలో ఈ విరాట్ పూర్తిగా జాగృతి చెందితే అప్పుడు అన్ని ధర్మాలు మనకి స్వాభావికం అవుతాయి. మనం ఏ ధర్మము ఆచరించవలసిన పని లేదు. మనం ఏ ధర్మం గురించి ఎరుకను కలిగి ఉండవలసిన పని లేదు. అప్పుడు అప్రయత్నంగానే మనము ధర్మం అవుతాము. ఉదాహరణకు క్రీస్తుని తీసుకుందాము. అతను ధర్మాన్ని మూర్తీభవించేవాడు. అతను ఏమైనా ఎవరి భార్యనైనా ఎత్తుకుపోయేవాడా? ఎవరి ధనాన్నైనా దొంగిలించేవాడా? అలాంటి తప్పుడు పనులేమైనా చేసేవాడా? లేదు. అలా అతను చేయలేదు. ఎందుచేతనంటే ఆయనే ధర్మం కాబట్టి. ఇప్పుడు మీరు ధర్మాతీతులయ్యారు. దానర్థం భగవంతుని సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టారు. విరాటుని షరతులకు లోబడి ఉంటారు. అక్కడ మీకున్న షరతులు, మీకున్న స్థితి, మీకున్న పరిస్థితి ఏమిటంటే మీరే ధర్మము. అధర్మంగా వెళ్ళదలిస్తే కష్టాల పాలవుతారు. మీరు తప్పుడు పనులు చేయ ప్రయత్నిస్తే ఇబ్బందుల్లో పడతారు. ఇక్కడ మీరు ధర్మబద్ధంగా ఉండాలని నేను మీకు చెప్పనవసరం లేదు. మీరు నిజాన్ని చెప్పాలని నేను చెప్పనవసరం లేదు. దొంగతనం చేయకూడదని నేను చెప్పనవసరం లేదు. ఇలాంటివన్నీ నేను చెప్పవలసిన పని లేదు. నేను చెప్పవలసింది ఒకే ఒకటి, మీలోని అహంకార ప్రత్యహంకారాలను వదులుకోవాలి, అంతే. అప్పుడే మీరు అప్రయత్నంగానే క్రీస్తునైనా శ్రీకృష్ణుని అయినా సహజంగా అనుసరించగలరు. ఇప్పుడు మీరు ధర్మానికి అతీతంగా వెళ్ళారు. ధర్మం యొక్క పరిధులను అధిగమించారు. అప్పుడు అక్కడ మీరు ఆ ధర్మాన్ని అనుసరించాలి. అప్పుడు మీరే పరిపూర్ణమైన ధర్మం అయి ఉంటారు. మీరు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడకు వెళ్ళినా ధర్మం మీతోనే నిలబడి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని చూసి ఇలా అనుకుంటారు, ఇక్కడ ధర్మం నిలబడి ఉంది, మనం పూజించవలసిన ధర్మమూర్తి ఇతనే
అలా అనుకోవడానికి కారణం మరొకటి కాదు, కేవలం మీలో స్థిరపడిన ధర్మాతీత స్థితి అటువంటిది. ఉదాహరణకు, నేను మీతో మాట్లాడడానికి ఈ లౌడ్ స్పీకర్ ఉపయోగిస్తున్నాను. ఒకవేళ ఈ లౌడ్ స్పీకరే నాలోని ఒక అంతర్భాగమైతే నేను దీనిని ఉపయోగించవలసిన పని లేదు. అదేవిధంగా మిమ్మల్ని మీరు స్థిరపరుచుకోవడానికి ధర్మాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ మీరు ధర్మానికి అతీతంగా విరాట్ స్థితిలోనికి వెళితే అప్పుడు మీకు ఏ ధర్మము అవసరం లేదు. అప్పుడు మీరే విరాట్ ధర్మంగా అవుతారు. అయితే విరాట్ యొక్క ధర్మం ఏమిటి? శ్రీకృష్ణుని యొక్క ధర్మం ఏమిటి? ఆ ధర్మమే సామూహికత. శ్రీకృష్ణుడు మెదడు అంటే బ్రెయిన్, శివుడు హృదయం, బ్రహ్మదేవుడు కాలేయం. ఈ యొక్క మెదడు యొక్క విశిష్టత ఏమిటంటే, మానవ పరిణామ దశలో జీవన వృక్షం యొక్క వేళ్ళు ఈ మెదడు నుండి మొదలై ఆ వృక్షం యొక్క ఎదుగుదల క్రింది దిశలోకి ప్రయాణిస్తుంది. శ్రీకృష్ణుడు మెదడు అంటే బ్రెయిన్, శివుడు హృదయం, బ్రహ్మదేవుడు కాలేయం అంటే లివర్. ఈ యొక్క మెదడు యొక్క విశిష్టత ఏమిటంటే, మానవ పరిణామ దశలో జీవన వృక్షం యొక్క వేళ్ళు ఈ మెదడు నుండి మొదలై ఆ వృక్షం యొక్క ఎదుగుదల క్రింది దిశలోకి ప్రయాణిస్తుంది. ఈ జీవన వృక్షం మెదడులోని ఎరుక ద్వారా క్రిందికి ఎదుగుతూ ఉంది. అయితే మీరు ఈ మూలాల వేళ్ళ గురించి తెలుసుకోవాలంటే మీరు ఉన్నత స్థితికి ఎదగాలి. ఆ ఉత్థానం మీరు సాధించారు. మీరు ఆ మూలాలకు అంటే వేళ్లకు అంటే మస్తిష్కంలోని ఆ మూలాలకు వెళ్ళారు. అక్కడ మీలోని జీవన వృక్షం యొక్క మూలాలు మరియు నాడులు వికసించాయి. మీ మెదడు వికసించింది. మీరు ఇప్పుడు పూర్తి వికాసాన్ని పొందిన వ్యక్తి. మీరు చీకటిలో ఉన్నప్పుడు తెలియక పాము అనుకునే పామునే తాడనుకుని పట్టుకుని ఉండవచ్చు. అయితే వెలుతురు వచ్చినప్పుడు వెంటనే దానిని క్రిందికి వదిలేస్తారు. ఇదే విధంగా మీరు ఆత్మ వికాసం పొందిన వ్యక్తి అయినప్పుడు మీలోని ధర్మం ప్రకాశిస్తుంది. దీని కొరకు మీరు ఏ గురువు దగ్గరకు వెళ్ళనవసరం లేదు, ఏ పుస్తకాన్ని చదవనవసరం లేదు. మీరెవరో మీకు తెలుసు. మీ కాంతిలో మీ తప్పేమిటో మీ అంతట మీరే తెలుసుకోగలరు. ఇప్పుడు సామూహికత యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఎవరైతే సామూహికతలో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే సామూహికతలో ఉండడానికి ఇష్టపడరో వారు ఇంకా సహజయోగి కాదు, ఎంత మాత్రమూ కాదు. సామూహికత అంటే అర్థం, ఎవరైతే ఇతర సహజ యోగులతో కలిసి ఉండలేరో, ఎవరైతే ఎప్పుడూ ఎవరో ఒకరి తప్పులు ఎంచుతూ ఉంటారో వారు సామూహికులు కారు. ఎవరైతే తన భార్య లేక భర్తతో సామూహికతకు సంబంధం లేకుండా దూరంగా వెళ్ళిపోతారో అటువంటి వారు సామూహికతకు వ్యతిరేకమైన వారు. ఇటువంటి వాతావరణంలో ఇతర సహజయోగులు ఎవరైనా ఉండగలరేమో కానీ నేనైతే ఉండలేను సుమా అని మీరు అనుకోకూడదు. మీరు ఒక యోగి, సహజ యోగి అయినట్లయితే మీరు ఎక్కడైనా నివసించగలరు. నన్ను చూడండి, నేనెంత వయస్సు మళ్ళిన స్త్రీనో చూడండి. ఈ వయస్సులో కూడా నేనెక్కడైనా నివసించగలను. నన్ను ఒక పల్లెటూరుకు తీసుకువెళ్ళండి, లేక ఏ ప్రదేశానికైనా తీసుకుని వెళ్ళండి. నా యొక్క శారీరక సౌకర్యం గురించి నేను ఏమీ పట్టించుకోను. ఎందుచేతనంటే నాలో నేను ఆనందంగా ఉంటాను. నా సౌకర్యాలన్నీ నాలోనే ఉన్నాయి. ఇదే విధంగా ఒక వ్యక్తి సామూహికంగా లేకపోతే, అంటే చాలామంది కేవలం పూజలకి మాత్రమే వస్తారు అంతే. అది ఎలాంటిదంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి క్రీస్తు మాకేమీ చేయడం లేదని అనుకోవటం లాంటిది.
మనం ఏమి మనం ఏమీ చర్చికి వెళ్ళడం లేదు. క్రీస్తుని కలవడం లేదనుకోండి. నా ఉద్దేశ్యం ఏమిటంటే, అలా సహజ యోగానికి కూడా ఏదో యాదాలాపంగా మొక్కుబడిగా వస్తే మీరేమీ పొందలేరు. మీరు సామూహికతలో ఉండాలి. సామూహికత అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉండాలి. మీరు ఎప్పుడూ సామూహికతలో కలవాలి. సామూహికంగా ధ్యానం చేయాలి. సామూహికంగా జీవించాలి. సామూహికతలో ఉండడానికి కావలసిన మార్గాలన్నీ అన్వేషించాలి. సామూహికతపై దాడి చేయడానికి దుష్టశక్తులన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మొదటగా ఇవి లీడర్లపైన దాడి చేస్తాయి. ఒక లీడరు ఏ సహజయోగికి అయినా మీరు ఇలా చేయకూడదు అని చెప్పాడనుకోండి, అంతే. వెంటనే ఆ వ్యక్తి ఆ లీడర్కి వ్యతిరేకంగా ఎన్నో కథలను ప్రచారం చేయడం మొదలు పెడతాడు. అతను చాలా చెడ్డవాడు, అతను అలాంటివాడు, ఇలాంటివాడు, చాలా దురుసుగా ఉంటాడు, అతను నాకు పూలదండ వేయలేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇలాగ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒక భూతానికి ఎవరైనా పూలమాల వేస్తారా? అది మీరు చేయగలరా? ఒకవేళ ఈ పద్ధతులేవి పనిచేయకపోతే ఒక రకమైన రాజకీయాలు సృష్టించడం, ఇక్కడ అక్కడ ఏదో గుసగుసలాడటం, అలాంటి కపట పద్ధతులను ఉపయోగిస్తారు. అటువంటి వారందరూ సహజ యోగంలో నుండి బయటకు నెట్టివేయబడతారు. సహజ యోగంలో అపకేంద్ర, అభికేంద్ర శక్తులు రెండూ సమానంగా వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎవరు సామూహికతకు వ్యతిరేకంగా వెళతారో, వారిలోని భూతాలకు అతుక్కుని ఉంటారో, వారిలోని దుష్టశక్తులను అంటిపెట్టుకుని ఉంటారో, వారు సహజ యోగంలో నుండి బయటకు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. సామూహికంగా ఉండటం అంటే అర్థం ఆనందంగా ఉండడం, ఎదగడం, ముందుకు వెళ్ళడం. పూర్వకాలంలో కొంతమంది హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసేవారు. సామూహికత కోసమే ఏదో ఒకటి సాధించడానికి వారు ఒంటరిగా ధ్యానం చేసేవారు. ఆ రోజుల్లో వారికి అది సరైనదే, కానీ వారు కూడా వారి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేదు. మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు మీరు విరాట్ సామ్రాజ్యంలోనికి, అంటే భగవంతుని సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టారని, అక్కడ మీరు సామూహికతలోని ఒక అంతర్భాగమని మీరు తెలుసుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మిమ్మల్ని మీరు వేరుపరుచుకోలేరు. ఇప్పుడు మీరు విరాట్ శరీరంలో జాగృతి చేయబడ్డారు. మీరు దాని నుంచి విడిపడలేరు. మీరు దాని నుంచి బయటపడాలని అనుకుంటే మీరు బలపడలేరు. ఉదాహరణకి, నా శరీరంలోని ఒక అంగాన్ని బయటకు తీసివేస్తే అది ఈ శరీరం చేత పోషింపబడుతుందా? లేదు. ఆ విధంగా మీరు ఆ సామూహికతలో ఒక భాగం అయ్యారు. ఆ సామూహికత, ఆ విరాట్టే మీ బాగోగులను చూసుకుంటాడు, మిమ్మల్ని పోషిస్తాడు. మీ ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక, భావాత్మక, అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధికి అవసరమైనదంతా కూడా చూసుకుంటాడు. కానీ మీరు దానిని త్రుంచివేస్తే, మీరు సామూహికతకు అడ్డుపడితే, సామూహికతకి సమస్యలను సృష్టించాలని ప్రయత్నిస్తే, లేక కేవలం మీరు సామూహికతలో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తే, అది మనకు మంచిది కాదు. అది మనం చేయవలసిన పని కాదు. దీనిని మీరు పూర్తిగా అన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. దీనిని మీరు సరి అయిన విధానంలో అర్థం చేసుకుంటే, సామూహికత మీ ఎదుగుదల కొరకే కాదు, మీ ఒక్కరి పురోగతి కోసమే కాదు, మీ ఒక్కరి విజయం కోసమే కాదు, ఇది మొత్తం మానవాళి అభివృద్ధి కోసమని మీరు అర్థం చేసుకుంటారు. సృష్టి యొక్క పరమార్థం దీని వలన సార్థకమయ్యింది. ఎప్పుడూ ఒంటరిగా జీవించే వ్యక్తుల కంటే ఆశ్రమాలలో జీవించే వ్యక్తుల పరిస్థితే మెరుగ్గా ఉంటుంది. ఒంటరిగా జీవించే వ్యక్తుల కంటే సామూహికతలో ఉండేవారే మంచి ఫలితాలను సాధించగలరు. వారు కొంచెం వ్యక్తిగత ఏకాంత జీవితం కావాలని కోరుకుంటారు కావచ్చు, కానీ వారి ఏకాంత జీవితం వారికి ఏ విధంగానూ ఉపయోగపడదు.
మీరు కలిసిమెలిసి జీవించే కొలది, కలిసిమెలిసి ఆనందించే కొలది మీరు మరింత గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా వ్యక్తిగత జీవనం గడపాలని అనుకుంటే, అంత ఎక్కువగా సామూహికత నుండి దూరం అవుతారు. దాన్ని సమర్థించుకోవడానికి మీరెలాంటి సంజాయిషీలు ఇచ్చుకున్నా కానీ, భగవంతుడికి మీ గురించి బాగా తెలుసు. అలాగా సామూహికత ప్రభావం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు కొన్ని సందర్భాలలో మీ అనుకూలత కోసం అలా చేసి ఉండవచ్చు. కానీ మీరు ఇతరుల సాంగత్యానికన్నా సహజ యోగుల సాంగత్యాన్ని ఎక్కువగా ఆనందించగలిగి ఉండాలి. ఈ విషయంలో మీ గురించి మీరు బీరేజు తీసుకోండి. మీరు సహజ యోగుల సాంగత్యాన్ని ఆనందిస్తారో, లేక మీ ముగ్గురు లేక నలుగురు కుటుంబ సభ్యుల సాంగత్యాన్ని ఆనందిస్తారో నిర్ణయించుకోవలసింది మీరే. ఒక సహజ యోగి అది కష్టమేమీ కాదు కదా శ్రీ మాతాజీ అని అంటున్నాడు. శ్రీ మాతాజీ గారు, సహజ యోగంలో ఏదీ కష్టం కాదు. అన్నింటికంటే సులభమైనది సహజ యోగిగా ఉండడం అని చెప్తున్నారు. ఇంకా సులభమైనది సామూహికంగా ఉండడం. సామూహికంగా ఉండవలసిన అవసరం లేదనుకుంటే మీరు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అదెలాగంటే, ఏ మద్యపానం తాగకపోవడం చాలా తేలిక. ఎందుకంటే మందు త్రాగడం ఇష్టం లేదు కాబట్టి మీరు ఇంట్లో కూర్చుంటారు. అప్పుడు ఏమీ చేయాల్సి ఉండదు కాబట్టి బాగానే ఉంటుంది. అలా కాదు, మీరు త్రాగాలని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు పబ్బుకి వెళ్ళాలి, లేక ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి. మందు సీసాని తెరవాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన గ్లాసు తెచ్చుకోవాలి, దానిలో పోయాలి. ఇలాంటివెన్నో ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో మద్య నిషేధం ఉన్న ప్రదేశంలో త్రాగాలంటే భయపడుతూ దొంగతనంగా త్రాగాలి. అదే మామూలుగా మంచినీరు త్రాగేవాడికి అయితే ఈ బాధలేమీ ఉండవు. అలాగా ఏదైనా తప్పు చేయాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అదే ఒక మంచి చేయాలంటే మీరేమీ శ్రమ పడనవసరం లేదు. దానితో శారీరక శ్రమ మరియు శారీరక శక్తి కూడా పొదుపు చేసుకోవచ్చు. అదే ఎవరికైనా చెడు లేక హాని చేయాలనుకుంటే దాని గురించి అనేక రకాలుగా ఆలోచించి దానికోసం వివిధ రకాలైన దారులు పద్ధతులను వెతుక్కోవాలి. ఒకవేళ అబద్ధం చెప్పాలనుకోండి, దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో 10 అబద్ధాలు వెతుక్కోవాలి. అదే ఒక నిజాన్ని చెప్పాలంటే అంతే, అది చాలా తేలిక. 2-3 మాటల్లో తేలిపోతుంది. అందుచేత సామూహికతలో ఉండటం అనేది చాలా సులువైనది. కానీ వక్రబుద్ధి కలవారి విషయంలో మాత్రం కాదు. వారి వంకర బుద్ధి ముళ్ళతో గుచ్చినట్లుగా ఇతరులకి సమస్యలను కలిగిస్తుంది. అలాంటి వంకర బుద్ధి కలవారి దృష్టి ఎవరి మీద పడినా వాళ్ళు ఏ సామూహికతలో ఉన్నా మిగతా వారికి ముళ్ళు గుచ్చుకున్నట్లుగానే ఉంటుంది. కానీ పుష్పాల్లాంటి వారు ఎక్కడైనా ఇమిడిపోతారు. ప్రజలు వారిని ఇష్టపడతారు, వారి పరిమళాన్ని ఇష్టపడతారు, వారిని చూస్తారు, ఆనందిస్తారు. అంతే. చూడండి, ఈరోజు అందరూ పద్మాల వలె కనపడుతున్నారు. అదెలాగా? ఏదీ చేయకుండానే వారు పద్మాల వలె కనపడుతున్నారు. నిజానికి వారు పద్మాలో లేక డైసీ పుష్పాలో కేవలం భగవంతునికే తెలుసు. కానీ వారు పద్మాల వలె తయారయ్యారు, సహజంగా కనబడుతున్నారు. ఎందుచేతనంటే వారు భగవంతునితో ఒక్కటిగా అయ్యారు కాబట్టి. మనం మన మార్గాన్ని మనమే ఎంచుకుని మనంతట మనమే ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంటే అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు, సరే కానీ నీ దారిలో నీవు వెళ్ళు అని. అదే మనం సామూహికతలో ఉంటే ఆయనే మన మంచి చెడ్డలు చూస్తాడు. సామూహిక ఎదుగుదల మాత్రమే మనం సహజ యోగాన్ని అర్థం చేసుకునే మార్గము. కొందరికి కొన్ని విషయాలు తెలుసు, ఇంకొందరికి మరికొన్ని విషయాలు తెలుసు, మరికొందరికి ఇంకా కొన్ని విషయాలు తెలుసు. అయితే సామూహికంగా ఉన్నప్పుడు సహజ యోగాన్ని గురించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలము. ఉదాహరణకు, సామూహికతలో ఒకరు శాస్త్రవేత్త, ఒకరు సంగీత విద్వాంసులు,
మరొకరు మరొకటి ఉన్నారనుకోండి, మనకు అన్నీ తెలియవు. కాబట్టి ఇలాగ అందరి దగ్గర నుంచి మీరు ఒకరి నుంచి కొంత ఒక్కరి నుంచి కొంత మరికొంత ఇలాగ అందరి దగ్గర నుంచి తెలుసుకోగలరు. ఇలాగ నదులన్నీ సామూహికతలోనికి ప్రవహిస్తే అప్పుడు అన్ని విషయాలతో కూడిన సముద్రాన్ని మీరు ఆనందిస్తారు. అప్పుడు మీరు భారతదేశంలోని నదులన్నింటి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. వేల మైళ్ళ దూరంలో ఉన్న గంగ, యమున, సరస్వతి, కావేరి నదులకు వెళ్ళే బదులు అవన్నీ కలిసే సముద్రానికి వెళ్ళండి. అన్నీ అక్కడే ఉంటాయి. సమస్త ఆనందాన్ని తనలోనే ఇముడ్చుకున్న ఆ సముద్రాన్ని చూసి ఆనందించండి. ఈ పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పూజలో చాలా విషయాలు సహజంగా ఉన్నాయి. మొదటగా వారు ఈ ప్రదేశం యొక్క టెలిఫోన్ నెంబర్ 321632గా నాకు చెప్పారు. శ్రీకృష్ణుడు తన చుట్టూ 64 మంది యోగినులతో కలిసి ఉన్నాడు. అంటే 32 మంది ఒకవైపు, 32 మంది మరొక వైపు. ఆయన మధ్యలో కూర్చుని ఉన్నట్లుగా ఉంది. ఈ ప్రదేశాన్ని నల్లని కొలను అని అంటారు. కృష్ణుడు నల్లగా ఉంటాడు. ఈ ప్రదేశాన్ని అనుకోకుండా పొందడం జరిగింది. స్విట్జర్లాండ్లో సైనిక ఆధీనంలోని కేవలం ఈ ఒక్క ప్రదేశంలోనే ప్రజలు నేల మీద నిద్రించగలరు. ఈ ప్రాంతంలోని పద్ధతి ఎటువంటిదంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై నిద్రించకూడదు. ఒకవేళ మంచం లేకపోయినట్లయితే మీరు గాలిలో అయినా వేలాడాలి కానీ నేలను తాకకూడదు. అలాంటి మూర్ఖపు మిలిటరీ షరతులు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన నివసింపదగిన స్థలం మీకు తక్కువ ధరలో దొరకడం అనేది భగవంతుని దయ. మీరందరూ సుందరమైన ప్రకృతిలో పరివేష్టింపబడి ఉన్నారు. ఎన్నో ఆవులు, అది కూడా శ్రీకృష్ణుని జన్మదినం నాడు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆవులే. గోవులు ఉదయం పూట, సాయంత్రం పూట సంచరిస్తున్నప్పుడు వాటి మెడలో ఉన్న మువ్వల సవుడి ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. అవి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు వాటి గోధూళి మేఘాలను కమ్ముకుంటుంది. ఈరోజు నేను ఆ గోకులం యొక్క అనుభూతిని పొందాను. ఈరోజు పూజకు మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈరోజు 16వ శ్రీకృష్ణ పూజ. ఆ విధంగా ఈరోజు మీరు పాల్గొన్న ఈ పూజ చాలా గొప్పదిగా అభివర్ణించవచ్చు. దీనికోసం కొన్ని వేల జన్మలు తీసుకుని ఎన్నో పుణ్యాలు చేసుకోవాలి. అటువంటిది ఇది మీకు చాలా సహజంగా లభించింది. ఎందుచేతనంటే మీలో కూడా అటువంటి గొప్పదనం ఉండి ఉండాలి. భగవంతుడు మిమ్ములను ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.